నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నేడు శ్వేతపత్రం. వైసీపీ అవకతవకలపై లెక్క చెప్పనున్న సీఎం. పెద్దిరెడ్డి అరాచకాలపై పోటెత్తిన భూ బాధితులు. కబ్జాలు, అక్రమ దందాలపై న్యాయానికి వేడుకోలు. గోదావరిలో క్రమంగా నిలకడగా వరద ప్రవాహం. ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక. కార్గిల్ విజయానికి నేటితో 25 ఏళ్లు. అమరవీరులకు నివాళులర్పించనున్న ప్రధాని. నేటి నుంచి ప్యారిస్ ఒలింపిక్స్. బరిలో 10,500 మంది క్రీడాకారులు. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై శాసనసభలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. టిడ్కో గృహాల స్థితిగతులపై నేడు అసెంబ్లీలో లఘు చర్చ జరగనుంది. శాసనసభ, శాసనమండలి సమావేశాలు నేటితో ముగియనున్నాయి. వైకాపా పాలనలో జరిగిన విధ్వంసాలు, అరాచకాలపై వరుస శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు 6 శ్వేతపత్రాల్ని ప్రకటించింది. పోలవరం నీటిపారుదల రంగం, రాజధాని అమరావతి, ఇసుక, విద్యుత్ రంగాలకు సంబంధించి సచివాలయం వేదికగా చంద్రబాబు వైకాపా చేసిన అక్రమాల్ని, అరాచకాల్ని వివరించారు. శాసనసభ వేదికగా ఎక్సైజ్ శాఖ, శాంతి భద్రతలకు సంబంధించిన వాస్తవాల్ని చంద్రబాబు వెల్లడించారు. ఇవాళ ఆర్థిక రంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాన్ని ప్రకటించనున్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థకు చేసిన నష్టాన్ని, ఎడాపెడా అప్పులతో రాష్ట్రంపై మోపిన భారాన్ని గణాంకాలతో సహా ముఖ్యమంత్రి వివరించనున్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ప్రభుత్వ నిర్మాణాల్లో విశాఖ ఉక్కు, హుద్హుద్ తుపాను బాధితులకు ఇళ్లు, దేవాదాయ భూముల పరిరక్షణ, నిత్యావసరాల ధరలు వంటి అంశాలపై ప్రశ్నలు ఉండనున్నాయి. పింఛన్లు, మల్లవల్లి పారిశ్రామికవాడ, ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది, అత్యవసర మందుల కొరత, గ్రామ పంచాయతీలకు 14, 15వ ఆర్థిక సంఘం నిధులు, పెట్టుబడుల సదస్సుపై ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై మండలిలో మంత్రి పయ్యావుల కేశవ్ శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. మండలిలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యుత్ కొనుగోళ్లు, వాలంటీర్ల వ్యవస్థపై ప్రశ్నలు ఉండనున్నాయి. పార్టీల నేతలపై దాడులు, పోలవరం కాంటూరు పరిధి తగ్గింపు, ఒప్పంద అధ్యాపకుల క్రమబద్దీకరణ, గంజాయి, ఇతర మత్తుమందుల అక్రమ రవాణా, మహిళలకు ఆర్థిక సాయం, విద్యా కానుక, అమ్మ ఒడిపై ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. ప్రజలకు చేసిన మంచి చెప్పుకోలేక గతంలో ఇబ్బందులు పడ్డామని, ఈసారైనా ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అమాత్యులకు దిశానిర్దేశం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, మెగా డీఎస్సీ వంటివి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. అదే సమయంలో ప్రభుత్వంపై వైకాపా తప్పుడు ప్రచారాల్ని అంతే గట్టిగా తిప్పికొట్టాలని స్పష్టం చేశారు. గురువారం మంత్రివర్గ సమావేశం ముగిశాక అమాత్యులతో సీఎం చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మదనపల్లిలో దస్త్రాలు కాల్చేసిన ఘటనపై స్పందించాల్సిన బాధ్యత హోం, రెవెన్యూ మంత్రులదేనని, ఇలా ఏ ఘటన జరిగినా సంబంధిత శాఖల మంత్రులే బాధ్యత తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపైన చర్చ జరిగింది. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అరాచకాల్ని, వివిధ వర్గాలకు చెందిన వారిని అక్రమ కేసులు, దాడులతో వేధించిన విధానాన్ని ప్రభావవంతంగా వివరించగలిగామని మంత్రులు అభిప్రాయపడ్డారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు హింసాకాండకు పాల్పడినా సహించబోనని చంద్రబాబు చెప్పడాన్ని కొందరు ప్రస్తావించారు. సీఎం గట్టి హెచ్చరిక పార్టీ క్యాడర్ను కొంత భయపెట్టేలా ఉందన్న అభిప్రాయాన్ని ఒకరిద్దరు మంత్రులు వ్యక్తం చేసినట్లు తెలిసింది. వైకాపా నాయకులు తప్పు చేశారని, మనమూ అదే దారిలో వెళ్లడం సరికాదని, అందుకే అంత గట్టిగా చెప్పానని చంద్రబాబు స్పష్టం చేశారని సమాచారం. హంగు ఆర్భాటాలు వద్దని, మనం చేసే పనుల వల్లే మనకు గుర్తింపు రావాలని సీఎం అన్నారు. ఏ అంశంలోనూ మితిమీరిన పెత్తనం వద్దని తేల్చి చెప్పారు. పరిపాలనా ప్రక్రియలో మనం భాగస్వాములమే తప్ప సర్వం మనమే అన్నట్టుగా ఉండకూడదని సూచించారు. పింఛన్ల పంపిణీలో మంత్రులు విధిగా పాల్గొనారని ఆదేశించారు. ఫలానా వాళ్లు మనకు ఓటేయలేదు కాబట్టి పింఛను ఆపేస్తామనడం వంటివి చెయ్యొద్దని దిశానిర్దేశం చేశారు.
మౌలిక వసతుల కల్పన వంటి వ్యవహారాల్లో గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రస్తుత ప్రభుత్వానికి అంటగడుతూ జగన్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నారన్న అంశం ప్రస్తావనకు రాగా అలాంటి వాటిని గట్టిగా తిప్పికొట్టారని మంత్రులకు సీఎం సూచించారు. మంత్రుల పేషీల్లో సిబ్బంది నియామకానికి సంబంధించిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపిన అంశం ప్రస్తావనకొచ్చింది. మంత్రుల పేషీల్లో ఓఎస్డీ, పీఎస్, పీఏ పోస్టులతో పాటు కొత్తగా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పేరుతో కొత్త పోస్టుని ఏర్పాటు చేయాలనే అంశంపై చర్చ జరిగింది. ఎంబీఏ అర్హత కలిగిన అభ్యర్థుల్ని ఆ పోస్టుల్లో నియమించారని నిర్ణయించారు. పాలనా వ్యవహారాల్లో మంత్రులకు సహకరించేందుకే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ను నియమిస్తామని చంద్రబాబు తెలిపారు. ఆయా శాఖల కార్యకలాపాల్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రతి మంత్రి పేషీలోనూ ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని నియమించారన్న ప్రతిపాదనపైన చర్చ జరిగింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వం మారినప్పుడల్లా మంత్రుల పేషీల్లో సిబ్బంది నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలపాలి. ప్రభుత్వం ఆమోదం లభించినందున త్వరలో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించే నిబంధనను తొలగించాలనే అంశంపైన చర్చ జరిగింది. సమగ్ర వివరాలతో ఈ అంశాన్ని తదుపరి మంత్రివర్గానికి తీసుకురావాలని నిర్ణయించారు. ఆగస్టు 2వ తేదీన మరోసారి మంత్రివర్గ సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారం. గోదావరి వరద తగ్గుముఖంతో ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ఉధృతి తగ్గినా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని లంకలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. భద్రాచలం వద్ద మళ్లీ ప్రవాహం పెరగటం ఆందోళన కలిగిస్తోంది. కోనసీమ జిల్లాలోని 12 మండలాల పరిధిలో 37 గ్రామాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. పి గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం, కాట్రేనికోన, రాజోలు, సఖినేటిపల్లి మండలాల్లోని లంకల్లో ఇళ్ల చుట్టూ నీరు చేరింది. 4000 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. సఖినేటిపల్లి మండలం లాకుపేట, రామరాజు లంకలోని ఓఎన్జీసీ కాలనీ, కొత్త లంకలో ఇళ్ల ముందు సుమారు 5 అడుగుల మేర నీరు చేరడంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. పశువులకు గ్రాసం లేక అల్లాడుతున్నాయి. జాయింట్ కలెక్టర్ నిశాంతి వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించారు. బూరుగులంక రేవు వద్దకు వెళ్లి వరద పరిస్థితిని పరిశీలించారు. జిల్లాలో అవసరమున్న చోట్ల వరద బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నామని ఆమె తెలిపారు. రాజమహేంద్రవరం సమీపంలోని లంకల్లో ఉన్న సుమారు 300 మందిని నగరానికి తరలించి పునరావాసం కల్పించారు. అల్లూరి జిల్లాలోని విలీన మండలాలైన వరరామచంద్రాపురం, కూనవరం, చింతూరు, ఎటపాక ప్రజల్లో మళ్లీ గుబులు మొదలైంది. లోతట్టు ప్రాంతాలైన కల్తునూరు, చింతరేవుపల్లి, ప్రత్తిపాక, తుష్టివారిగూడెం, ఏవిగూడెం, శ్రీరామగిరి, వడ్డిగూడెం, తుమ్మిలేరు, పోచవరం పంచాయతీలోని గ్రామాలు సోమవారం నుంచి వరద నీటిలోనే ఉన్నాయి. ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. గిరిజనులు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. కూనవరం, ఉదయభాస్కర్ కాలనీ, మసీదు సందు, శబరికొత్తగూడెంలోని చాలా ఆవాసాలు ముంపులోనే ఉన్నాయి. చింతూరు మండలంలో 50 గ్రామాలను వరద చుట్టుముట్టింది. తరతరాలుగా వారసత్వంగా వస్తున్న భూములు కోల్పోయిన వారు కొందరైతే కష్టపడి రూపాయి పోగేసుకుని కొనుక్కున్న భూమి పోగొట్టుకున్నవారు మరికొందరు. గూడులేని నిరుపేదలకు గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన చిన్న జాగాను అక్రమార్కులు వదిలిపెట్టలేదు. అధికారం వండతో రెచ్చిపోయిన బడా నేతలకు ఎదురు చెప్పలేక ఏళ్ల తరబడి వారంతా నరకయాతన పడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అండగా ఉంటామని భరోసా ఇవ్వడంతో ఫిర్యాదు చేసేందుకు మదనపల్లెలో వెల్లువలా తరలివచ్చారు. తండోపతండాలుగా తరలివచ్చిన వీరంతా ఏ వరద బాధితులో అనుకుంటే పొరబడినట్లే. ప్రకృతి సృష్టించే విలయం కన్నా ఎక్కువ నష్టం కలిగించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ బాధితులు. జీవనాధారమైన భూములు, స్థలాల్ని కబ్జా చేసి అడిగిన వాళ్లను బెదిరించి భయపెట్టి దశాబ్దాలుగా సాగించిన అరాచకాలకు వీరంతా ప్రత్యక్ష సాక్షులు. మదనపల్లె రెవెన్యూ డివిజన్ కేంద్రంగా పుంగనూరు, తంబళ్లపల్లె, పీలేరుతో పాటు మిగిలిన ప్రాంతాల్లోనూ
మాజీ మంత్రి పెద్దిరెడ్డితో పాటు ఆయన అనుచరులు పోలీసు, రెవెన్యూ అధికారుల అండతో భారీగా భూదోపిడీకి పాల్పడ్డారు అనేందుకు పోటెత్తిన బాధితులే నిదర్శనమన్న వాదన వినిపిస్తోంది. అరాచకాలపై ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరించడంతో బాధితులు ఏళ్ల తరబడి ఎవ్వరికీ చెప్పుకోలేక మదనపడ్డారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసు దర్యాప్తులో భాగంగా భూ బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వారంతా వెల్లువలా తరలివచ్చారు. తమ బాధల్ని చెప్పుకున్నారు. పెద్దిరెడ్డి అనుచరులు సాగించిన అరాచకాల్ని వెలుగులోకి తెచ్చారు. గత 5 ఏళ్ల నుంచి మాది భూమి పక్కలో వచ్చేసి ఇసుక మట్టి అమ్ముతా ఉన్నారు. మేము 2 ఏళ్ల తర్వాత మేము దాన్ని ఎత్తద్దు అనేసి మేము నిలబెట్టిన దానికి ఇప్పుడు మా భూమిని కబ్జా చేసేదానికి చూస్తున్నారు సార్. 40 ఏళ్ల నుంచి మా ఆధీనంలో ఉండే భూమి మేము ఏమైనా ట్రాక్టర్ తీసుకొని దున్నలంటే దున్నలని తక్షణమే వచ్చిస్తారు సార్. వచ్చిస్తారు, ఇంకా 2-3 వచ్చేది పట్టుకొని కొట్టేది, తిట్టేది, వల్గర్ మాటలు వల్గర్ చేష్టలు చేసేది. చాలా నాన్న ఘోరంగా హింసిస్తా ఉన్నారు సార్. మాకు పక్కన భూమిలో నా భూమిలోకి వచ్చేదానికి ఆయన పర్మిషన్ తీసుకొని రావాలని చెప్పి మాట్లాడతారు సార్. ఏమి వెంకటరమణ మా పక్కన భూమి ఆయన. అవును సార్, కొట్టినారు, తాలుబొట్టు తెంచినారు సార్. తాలుబొట్టు తెంచేసి వల్గర్ మాటలు మాట్లాడి వల్గర్ చేష్టలంతా చేసినారు సార్. నాకు భూమి దగ్గర 1 సంవత్సరం నుంచి సర్వే వాళ్ళని పరాదాయపడుతున్నాం సార్. మాకు సర్వే వాళ్ళు సహకరిస్తూ ఉండలేదు. నారా చంద్రబాబు గారి ప్రభుత్వంలో జన్మభూమి కార్యక్రమంలో హౌసింగ్ పట్టా 1.5 సెంట్ ఇచ్చారు సార్. నాకు ఇల్లు కట్టుకొని గోళ్ల నిర్మాణానికి తెచ్చుకొని రేకుల షెడ్ వేసుకొని నేను నా పిల్లలు జీవనాన్ని గడిపే వాళ్ళం సార్. వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ సార్. 2023లో పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఒకసారి నన్ను పిలిపించి అక్కడి నుంచి నువ్వు జాగా ఖాళీ చేసేసేయాలా అన్నాడు సార్. లేదు సార్, నాకున్నది అది 1.5 సెంట్, అది తప్ప నాకు వేరే సోర్సెస్ లేవు, మాకు మొగదిక్కు కూడా లేరు, 2 పిల్లలు చేతులకు ఎక్కొచ్చారు అని ప్రాధేయపడినాను సార్. నేను లేని సమయంలో పోలీసు వారిని, రెవెన్యూ వారిని పంపించి అర్ధరాత్రి సమయంలో జేసీపీని పంపించి కుప్పకూలు చేస్తున్నారు సార్. మొత్తం ఎందుకు అలా చేస్తున్నారని నేను అడ్డం పడగా నా పైన కేసులు బనాయించి నన్ను రోడ్ల పైన తరుములాడి నా వస్తువులన్నీ ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది తీసుకొని వెళ్ళి లోపల పెట్టుకునేసినారు సార్. మాకుండే ల్యాండ్స్ కూడా వేరే వాళ్ళకు దొంగ 50 రూపీస్ స్టాంప్స్ సృష్టించి పాస్బుక్ ఇచ్చి మళ్ళీ దొంగ పత్రాలు సృష్టించారు సార్. మేము పోయి రెవెన్యూ ఆఫీసులో అడుగుతా ఉంటే వాళ్ళు పూర్తిగా స్పందించడం లేదు సార్. బస్ స్టాండ్ సార్ మాది. ఎంత వాల్యూ చేస్తుందంటే అంత వాల్యూ, 4 కోట్లు వాల్యూ చేసే భూమిని కబ్జా చేసేసినారు సార్. రాత్రి మాకు తెలియకుండానే మేము ఊర్లో లేనప్పుడు రోడ్ వేసేసినారు సార్ కమిషనర్. మేము అడిగితే మీకు కాంపన్సేషన్ ఇస్తాము అంటారు సార్. కాంపన్సేషన్ ఏం చేసుకోవాలి సార్? వాళ్ళు కాంపన్సేషన్ ఇస్తానని చూస్తామని పోతే జగన్ ఇండ్లు 2 ఇస్తామంటారు సార్. అది అపార్ట్మెంట్లో. దేనికి పనికిరావు సార్ అవి. 5 కోట్లు ఇచ్చేసి మేము ఆ 2 ఇండ్లు తీసుకోమంటారో చెప్పండి సార్. ఎంత న్యాయం లేదు సార్ వీళ్ళ దగ్గర. పీలర్ మండలం ఎరుగుండ్లపల్లి గ్రామంలో మా భూమి ఉంది. మా నాన్నకి అనారోగ్యం కారణం వల్ల మా నాన్న చనిపోయినాడు. ఇప్పుడు మాకు ఎవరి జీవన ఆధారం లేకుంటే మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. మాకు చెప్పబెట్టకుండా మా భూమిని లాక్కొని కొడుతున్నారు. మేము అక్కడ వెళ్తే కొడుతున్నారు వాళ్ళు. ఏమని అంటే ఎంఆర్ఓని విఆర్ఓని అందరినీ మాట్లాడాము. వాళ్ళు ఏమని అంటే మీ భూమి లేదు అంటారు. కానీ ఆన్లైన్ మట్టుకు మా నాన్న పేరు మీద అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు మాకు ఇవ్వడం లేదు. మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో భారీ స్థాయిలో భూ ఆక్రమణలు జరిగాయని రెవెన్యూ సిబ్బంది ఓ అంచనాకొచ్చినా వారు ఊహించని స్థాయిలో బాధితులు రావడంతో ఆశ్చర్యపోయారు. 11 మండలాల నుంచి వందల మంది బాధితులు సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. నేరుగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా ఫిర్యాదులు స్వీకరించారు. మా భూమి వచ్చి మదనపల్లి మండలంలో వలసపల్లి అనే గ్రామంలో ఉంది. మాధురెడ్డి అనే అతను వచ్చి మా భూమి పక్కన భూమి కొన్నాక మేము భూమి లేదని చెప్పి మా సరిహద్దులు మార్చేసినాడు. సరిహద్దులు మార్చేయడానికి మీ వల్ల ఏమవుతుందో చేసుకోవండి అని చెప్పినాడు. మేము అడిగిన దానికి మీ వల్ల ఏమవుతుందో చేసుకోవండి, చంపేస్తాం, బొగిడితే పూర్తి చేస్తాము ఇటాచితో అని చెప్పినారు. మాది 2 ఎకరాల 6 సెంట్లు. అంతా పోయింది, అంతా కబ్జా 1 గుంట వరకు చేసినాడు. మేము పోయినా కూడా కాదు అంటున్నాడు. ఎంతైనా వాళ్ళంతా ఒక గ్రూప్ 4 చేరి అట్లా మొత్తం ఎకరాలు కబ్జా చేసి మా కడుపులు కడుతున్నారు. ఎంత చేసినా కూడా తరిమేస్తున్నారు. సర్వే చేపించినా కూడా వెళ్ళిపోమంటున్నాడు. నువ్వు వెళ్ళు, కుదరదు, ఏం చేసుకుంటా చేసుకో. ఇట్లా చేస్తే ఎట్లా సార్? అందరూ అట్లాగే. వాళ్ళంతా డబ్బున్న వాళ్ళు, మేము డబ్బులు లేని వాళ్ళు. అన్నమయ్య జిల్లా ములకల్తిరు సార్ మాది. అయితే బీసీ హాస్టల్ ఇది మాది అని చెప్పేసి వైసీపీ గుండాలు 3 ఏం మొగతే ఉంటే గోడలన్నీ దొబ్బేసి ఈ మాదిరి బీసీ హాస్టల్, ఇంకోటి విద్యాకేతనం అన్నీ చెప్పినారు. లోకేష్ సార్ వచ్చినట్టు ఇమ్మ అడిగి చెప్పింది, నేను న్యాయం చేస్తా నీకు అని కూడా చెప్పింది సార్. మాకు రాత్రిపూట వచ్చి బెదిరిస్తున్నారు సార్. 30 ఏళ్ళు అయింది సార్. గవర్నమెంట్ దానికి బాడికి ఇచ్చిన బాడిగే కూడా తోలుకుంటారు. ఆఫీసులకి చిత్రహింస పెడతా ఉన్నారు సార్. నిన్ను చంపుతారా, జేసీబీతో చంపుతారా,
నేను చంపేస్తానా అంటాడు సార్. నా భూములు పెరుక్కొని పాస్బుక్లు పెరుక్కున్నాడు. రామచంద్రారెడ్డి హీరోలకే ఈ అమ్మేసినాడు. 9 ఎకరాల 90 సెంట్లు నష్ట పడుస్తానని చెప్పి నేను భయపెట్టిస్తున్నారు. మేమంతా గమ్మునుండిపోయినాము. గెలస్తానని పెరుక్కున్నారు నా భూమిని. ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, ఈ కొమ్మిరి వెంకటరమణ, బి రమణ వాళ్ళ తమ్ముళ్ళు వీళ్ళంతా రౌడీలన్నీ కలిసి మా భూముల్లో మా పాస్బుక్లో ఉండే భూములన్నీ ఆక్రమించి వాళ్ళ పాస్బుక్లు క్లియర్ చేసుకొని నకిలీ పత్రాలు సృష్టించి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాన్నారు సార్. సార్ మాది నేదుగొట్లపల్లి రిజర్వాయర్. మా భూములు పోయినాయి. మాకు కాంపన్సేషన్ ఇవ్వలేదు. మాకు నష్టపరిహారము, ఇండ్లు జాగాలు ఏమి ఇవ్వలేదు. కాకపోతే డబ్బులు అడిగితే మాకు దౌర్జన్యం చేసి ఆ భూములన్నీ లాక్కొని మట్టి తీయినారు. ప్రజల నుంచి వివరాలు స్వీకరించిన సిసోదియా వాటిని పరిశీలించి వారం వారం నివేదిక ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాకుండా ఏం చెయ్యాలనే దానిపై సమగ్ర విచారణ జరిపించి ఓ నిర్ణయానికి వస్తామని సిసోదియా వెల్లడించారు. ఎవరికైనా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే మీరు వచ్చి దరఖాస్తులు ఇవ్వచ్చు అని అడిగాను. నేను ఎక్స్పెక్ట్ చేసి ఒక 10 మంది 20 మంది వస్తారు అనుకున్నా. ఇలా వస్తారని అనుకోలేదు. ఎక్కువ కేసులు ఇల్లీగల్ ఆక్యుపేషను లేకపోతే దౌర్జన్యం చేయడం ఇలాంటి కేసులు ఎక్కువ వచ్చినాయి. మొత్తానికి ఇంతమంది రావడం అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే కొద్దిగా వ్యవస్థలో ఎక్కడో లోపం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అది సరిచేయాలని మా ఉద్దేశం. గోదావరిలో వరద ప్రవాహంపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సాయికృష్ణ రాజమండ్రి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న, గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ఇంకా ప్రమాదకరంగానే వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి నిలకడగా గోదావరిలో వరద నీరు చేరుతోంది. రాజమహేంద్రవరం వద్ద అఖండ గోదావరి తీరం అంతా కూడా ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. స్థిరంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. నిన్న తగ్గిన గోదావరి వరద ఆ తర్వాత క్రమంగా మళ్లీ పెరిగింది. భద్రాచలం నుంచి పెరిగిన వరదంతా వస్తుంది. ప్రస్తుతం అయితే గోదావరిలో నిలకడగా స్థిరంగా వరద ప్రవాహం ఉంది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అక్కడ 12.6 అడుగుల నీటి మట్టం ఉంది. సముద్రంలోకి 12,55,000 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మనం రాజమహేంద్రవరం మార్కండేయ స్వామి ఘాట్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు భారీగా వరద ఉధృతి ఇంకా పరవళ్ళు దొక్కుతూ గోదావరి ప్రవహిస్తూనే ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి అంతకంతకు పెరిగిన వరదతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి వరద కొనసాగింది. నిన్న 9 గంటలకు వరద తగ్గడంతో రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. ప్రస్తుతం అయితే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇది 11.75 అడుగుల నీటి మట్టానికి ధవళేశ్వరం వద్ద చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక కూడా ఉపసంహరిస్తారు. ప్రస్తుతం మాత్రం ఎగువ ప్రాంతం నుంచి నిలకడగా స్థిరంగా వరద నీరు రావడంతో అక్కడ వరద కోనసీమలోని లంక ప్రాంతాలన్నీ ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. ఎదురుబీడింగ్ కాజిపేపై ఇంకా నీరు ప్రవహిస్తోంది. అట్లాగే పి గన్నవరం మండలంలోని లంకలన్నీ కూడా వరద నీటిలోనే ఉన్నాయి. కాస్త తగ్గినప్పటికీ వరద నీరు మొత్తం గ్రామాలని లంకలను చుట్టుముట్టేయడంతో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రాజోలు నియోజకవర్గం మల్కిపురం మండలంలోని అప్పనరాముల లంక, సకినేటిపల్లి మండలాల్లోని లంక గ్రామాలన్నీ కూడా ఇంకా వరద నీరు చేరింది. పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. అప్పనపల్లి బాలబాలాజీ దేవస్థానం పరిసరాల్లో అంతా లంకలన్నీ కూడా వరద నీటిలోనే ఉన్నాయి. పి గన్నవరం మండలంలోనే అత్యధిక లంక గ్రామాలన్నీ పూర్తిగా వరద ముంపులో ఉండటంతో లంకవాసులు పడవలపైనే ప్రయాణం చేస్తున్నారు. అలాగే ఐనవీలి మండలంలోని 4 లంక గ్రామాలు కూడా రాకపోకలు ఎదురుబీడియం కాజివైపు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ముమ్మిడివరం మండలంలోని గుర్జాప్ లంక, లంక ఆఫ్ ఠానే లంక, కోనాలంక, చింతపల్లి, అలాగే పాసర్లపూడి, అలాగే పశువులంక పరిసర ప్రాంతాల్లోని లంకలన్నీ కూడా వరద నీటిలోనే ఉన్నాయి. ప్రస్తుతం పంట పొలాలు కొన్ని ప్రాంతాల్లో మునిగాయి. కోనసీమలో 4,000 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల వరి పంట వేసిన దగ్గర కూడా నారుమళ్లు నీట మునగటం, వరి పంట కూడా మునగటంతో రైతులు మాత్రం ఆవేదన చెందుతున్నారు. గోదావరి నీరు తగిలిన తర్వాత పంటలు ఏమాత్రం పనికొచ్చే అవకాశం లేకపోవడంతో మళ్ళీ తిరిగి కొత్త పంట వేసుకునేందుకు ఇంకా సమయం పడుతుంది. ప్రస్తుతం అయితే రైతులకు కొంతమేర ఈ వరద నష్టం కలిగించింది. ఈ మరికొన్ని రోజుల పాటు గోదావరిలో ఈ వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉండటంతో జలవనరుల శాఖ అధికారులతో పాటు కోనసీమలోని జిల్లా యంత్రాంగం అంతా కూడా పరివాహ ప్రాంతంలో ఇంకా పర్యవేక్షణ చేస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కాస్త వర్షాలు తగ్గినప్పటికీ మళ్ళీ వర్షాలు కురిస్తే మాత్రం గోదావరిలో అంతకంతకు ప్రమాదం పెరుగుతోంది. మరికొన్ని రోజులు మాత్రం ప్రస్తుతం ఈ వరద ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి లంకవాసులు, కోనసీమలోని
రాకపోకలు సాగించే పడవలపై సాగించేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఇంకా గోదావరి తీరమంతా కూడా ప్రమాదకరమైన వరద గుప్పిట్లోనే కొనసాగుతోంది. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు సాయికృష్ణ. పొగాకు అదనపు పంటపై జరిమానాను మాఫీ చేసినందుకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్కి ఎంపీ పురంధేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. పొగాకు రైతుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించడం సంతోషంగా ఉన్నారు. ఇటీవల పొగాకు రైతుల ఇబ్బందులపై కేంద్ర మంత్రికి ఆమె వినతి పత్రం అందజేశారు. రైతులతో సమావేశమైనప్పుడు ఆయన ఇచ్చిన హామీని గుర్తు చేశారు. తక్షణ చర్యలు తీసుకుని ఆ హామీని నెరవేర్చడం ఆనందంగా ఉందని పురంధేశ్వరి అన్నారు. పీయూష్ గోయల్ను పురంధేశ్వరి మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు మద్దతుగా నిలిచినందుకు పొగాకు బోర్డుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అన్నారు. కష్టకాలంలో చంద్రబాబు వెన్నంటే నిలిచిన కార్యకర్తల రుణాన్ని తీర్చుకుంటామని తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఆమె పర్యటించారు. శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటించి మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని భువనేశ్వరి ఆరోపించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని వివరించారు. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ హామీ ఇచ్చారు. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ప్రతి ఇంటికి కొళాయి కానీ, కరెంట్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు ముందుకి తీసుకెళ్తారు. తీసుకెళ్లేది కాదు, అది మీకు ఉపయోగపడేలాగా చేస్తారు. అదే కాకుండా తీసుకొచ్చిన తర్వాత పోయిన ప్రభుత్వం లాగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచేయటం, మీ నెత్తి మీద చేయబెట్టడం మాత్రం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు లేదు. అది చేయరు. ప్రజలకి ఏది వీలుగా ఉంటుందో అదే ఆయన తీసుకొస్తారు. ఆయనకి ఎప్పుడు ప్రజలకి ఏమి చెయ్యాలి అనే ఆలోచన తప్ప ఆయన ఎప్పుడు కుటుంబం గురించి ఎప్పుడు ఆయన ఆలోచించరు. అట్లానే మేము కూడా అనుకుంటాం ఆయన ఎప్పటికీ ప్రజలకే అంకితం అని. 25వ కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు లద్దాఖ్లోని ద్రాస్ను సందర్శించనున్నారు. అక్కడ కార్గిల్ యుద్ధ స్మారకాన్ని దర్శించి అమరులకు నివాళులు అర్పించనున్నారు. తర్వాత యుద్ధ వితంతువులతో మోదీ మాట్లాడనున్నారు. ఈ క్రమంలో షాహిద్ మార్గ్ వీరభూమిని సందర్శించనున్న ప్రధాని షింకులా టన్నెల్ను ప్రారంభిస్తారు. కార్గిల్ యుద్ధ కళాఖండాల మ్యూజియాన్ని పరిశీలించిన అనంతరం సైనికులతో గ్రూప్ ఫోటో తీసుకుంటారు. ఈ మేరకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాని భద్రతా ఏర్పాట్లను జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ బీడీ మిశ్రా సమీక్షించారు. కార్గిల్ విజయానికి గుర్తుగా జూలై 24 నుంచే ద్రాస్లో వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ఇవాళ జరిగిన వేడుకల్లో చీఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్ని తిలకించారు. సైనికులు ప్రదర్శించిన ఆత్మరక్షణ కళ ఆకట్టుకుంది.